ఓకే, మాది కంప్లీట్ కబ్జా లేదు. ఓకే, ఏం రికార్డ్స్ లేవు, ఏమీ లేదు. లైసెన్స్ ఒకటి, దానికి సంబంధించిన ల్యాండ్స్ అంతా కూడా వీళ్ళ సిస్టర్స్ పైన ఏం లేదు. వాళ్ళు 2 నెలలుగా కబ్జా చేసి ఈయన పోతే బెదిరించి చంపేస్తామని బెదిరించి, మళ్ళీ ఇప్పుడు మొన్న ఆ కొలమసలపల్లి స్థానికులు కూడా పోయినారు, వాడిని బెదిరించి పంపించేసి మొత్తం ఒక 5-6 మంది ఆడ ఆక్యుపై చేసుకున్నారు. ఆ జనార్దన్ నాయుడు అనే అతను మొత్తం ఇది చేపిస్తా ఉన్నారు కేసు. మీరు ఒకసారి వచ్చి తనిఖీ చేయాల్సింది. మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టినాం సార్, కరెంట్ సర్వీస్ ఎవిడెన్స్ ప్లస్ మైన్స్ వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చింది. దీనికి 2033 వరకు 2033 వరకు రెన్యువల్ చేసుకోవాలి. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్, మామూలుగా అది చేసుకోవచ్చు. 2033 వరకు లైసెన్స్ లీజ్ గార్డ్ ఇతనే. అది ఫస్ట్లో మోహన్ బాబు అనే అతని పైన ఉంది సార్, 1.170 హెక్టార్స్. అది ఇతనికి ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ ప్రొసీడింగ్స్ కూడా మైన్స్ వాళ్ళు ఇచ్చినారు సార్, మీకు పెట్టాను సార్. అదే అవునా సార్, 20,09,000 ఈయన పైన కట్టాను సార్. డిస్మాండిల్ చేసేదాన్ని కూడా 6,85,000 కట్టుకున్నారు సార్ ట్రాన్స్కోర్ట్లో. ఈ ప్రొసీడింగ్స్ మైన్స్ వాళ్ళు ఇచ్చింది సార్, ఏడీ గారు పొలంనే శరత్ కుమార్ మోహన్ బాబు నుంచి. ప్రెసిడెంట్ మీడియాకు అందరికీ నమస్కారము. నాకు 2021 అక్టోబర్ నాకు మైన్స్ లీజ్ ఇచ్చారనమాట, క్వారీ రన్ చేసుకోవడానికి. అది మోహన్ బాబు అని అతను మాకు లీజ్ ట్రాన్స్ఫర్ చేయించారు. అది మేము 2023 వరకు రన్ చేసుకున్నాం. ఆ రన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చింది. తర్వాత జనార్దన్ నాయుడు అనే అతను వచ్చి అక్రమంగా మమ్మల్ని బెదిరించి అక్కడున్న మా పని మనుషులంతా కొట్టి, రాళ్ళతో కొట్టి తరిమి, తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము కొట్టినటువంటి స్టాక్ను మొత్తం దగ్గర 2,500 టిప్పర్ల వరకు ఇంతవరకు తీసుకెళ్ళిపోయినాడు. మేము అక్కడ పోయి ఎవరిని ఆపడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని కొట్టడానికి మేము చంపుతాం అనేసి మనుషులను పెట్టుకొని బయట నుంచి తీసుకొచ్చాడు మనుషులంతా. మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక 3 డేస్ క్రితం అక్కడ క్వారీలో అనుమానాస్పదంగా ఒక మనిషిని చనిపోయినాడు అనమాట. అతను చనిపోతే మళ్ళీ ఇక్కడ 3 డేస్ నుంచి రన్ చేయట్లేదు. దానికి బాధ్యతలు ఎవరు? లీజ్ వాడు అయితే నేను, నా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మైన్స్ ప్రకారం మైన్స్ అధికారులన్నీ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంది నా దగ్గర. ట్రాన్స్ఫర్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. మోహన్ బాబు అనే ఇతను వచ్చి అక్రమంగా అక్కడ మిషన్ రన్ చేస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ, అదేవిధంగా ఈ కరెంట్ బిల్లుల్ని కరెంట్ ఆఫీస్ అధికారులు మొత్తం నేను ఈ కరెంట్ ఆపించండి అని చెప్పి వాళ్ళకి అర్జీ ఇచ్చి దాని మీద ఉన్నటువంటి బకాయిలు మొత్తం దగ్గర 20,09,000 రూపాయల వరకు నేను చెల్లించాను. నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ ప్రెస్లకు మొత్తం మీ దగ్గరికి ఇస్తాను, మీకు ఈ కాపీ మొత్తం మీ దగ్గరికి ఇస్తాను నేను. మీరు ఒకసారి చూడండి, ఇది నిజమేంటి అబద్ధం ఏంటి మీకు తెలియాలా, మీరు దాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలా. ఇంతకుముందు ఆయన వచ్చి ఏదేదో మాట్లాడినాడు. ఇప్పుడు అక్కడ ఆయన ఇక్కడ రావట్లేదు. అక్కడ రాకుండా అతను మనుషులను పెట్టి వెనక నుంచి మొత్తం జరిపిస్తున్నాడు. అక్కడ ఎవరైనా కానీ ప్రమాదశాత్తు పోయినా నా మీద రాకుండా అక్కడ ఉన్నటువంటి జనార్దన్ నాయుడు, ఆక్రమించుకున్నటువంటి జనార్దన్ నాయుడు అతని మనుషులు ఇది చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను. నేను దీని గురించి ముందుకు తీసుకెళ్ళి మీరు నాకు న్యాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. తర్వాత ఈ కరెంట్ ఏడీ ఆఫీస్లో నేను మొత్తం చెల్లించి వాళ్ళకు ఒక అర్జీ ఇచ్చాను నేను. సార్ ఇది నా వల్ల నడపట అవ్వట్లేదు, దీన్ని మీరు డిస్మాంటిల్ చేయండి, డిస్కనెక్ట్ చేయండి అని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళని పోయేసి బెదిరించి నా దగ్గర ఇది ఉంది అది ఉంది నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి వాళ్ళని బెదిరించి అది అక్రమంగా ఆ సర్వీస్ను కూడా రన్ చేస్తున్నాడు అనమాట అతను. మొన్న కూడా స్థానికులు పోతే అక్కడికి ఇదేందయ్యా నువ్వు చేస్తే తప్పు కదా, ఇది అతనిది కదా, నువ్వు ఎట్లా నడుపుతున్నావు, నీకు రైట్స్ లేదు కదా అని పోతే వాళ్ళ మీద కత్తులతో రాళ్లతో అతని మనుషులు తరుముకున్నారు. దయచేసి మీరందరూ దీన్ని గమనించాలా, దీన్ని వెలుగులోకి తీసుకురావాలా, మీరు నాకు న్యాయం చేయాలా. అసలు ఓనర్ నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇస్తాను, మీరు ప్రభుత్వానికి ఇవ్వాలి, ప్రజలకు తెలిసే విధంగా పబ్లిక్ చేయాలని మీ ప్రెస్ మీడియా ముఖాన్ని అందరినీ కోరుకుంటున్నా. తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే ల్యాండ్ మొత్తం కూడా ఆ జనార్దన్ నాయుడు అనే వాళ్ళ కుటుంబీకుల నుంచి ఇతని కుటుంబీకులకి ట్రాన్స్ఫర్ చేసినారు. ఇది వాస్తవం.
అతను బలవంతంగా లాక్కున్నాడు మమ్మల్ని ఎమ్మెల్యే. ఇప్పుడు ఎక్కడ 3 రోజులుగా ఎక్కడ ఇప్పుడు 5 రోజులుగా ఇష్యూ జరుగుతూ ఉంది. నువ్వు లైసెన్స్ హోల్డర్ దారు అయితే నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే మేము ఇది 4వ రోజు ప్రశ్నిస్తున్నాం, మీరెవ్వరూ స్పందించట్లే. కొంతమంది స్థానిక కొలమాసనపల్లి వాళ్ళని 7-8 మందిని పెట్టించుకొని దౌర్జన్యం చేస్తూ ఎటువంటి రికార్డులు వాళ్ళు తెచ్చి చూపించమనండి. ఇప్పుడు 3 రోజులుగా మేము ప్రతిరోజు ప్రెస్కి వస్తున్నాం కదా, ఏ ఒక్కరైనా స్పందించారా? జనార్దన్ నాయుడు కానీ ఆయన తరఫున అనుచరులు కానీ అయ్యా మాకు ఈ డాక్యుమెంట్ ఉంది, మేము లీజ్ హోల్డర్లము, మాకు ఈ డాక్యుమెంట్ ఉందని ఎవరైనా ఒక్కరైనా మీడియా ముందుకు వచ్చారా? ఇదన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించడం, స్థానిక ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించడం, ఇవన్నీ తెలుసుకునే వారెవరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా వాస్తవాలు తెలియదు పాపం. కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి కాబట్టి వారు కూడా ఈ విషయంలో ఎవరు కానీ ముందుకు రావట్లేదు. కాబట్టి తక్షణమే వారిని ఆపు చేయాలా. ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి వచ్చే విషయం చెప్పండి. ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఫిర్యాదు ఇచ్చినాం. స్థానిక లీజ్దారుడైనటువంటి వికోట మండలానికి చెందిన మన శరత్ కుమార్ ప్రొసీడింగ్స్ అన్నీ చూపెట్టినాం. ఆర్డీఓ గారు మాకు చాలా క్లియర్గా చెప్పారు, 1-2 రోజుల్లో నేనే వచ్చి తనిఖీ చేస్తాను, అక్కడున్న భూములు ఎవరివి అని చెప్పి తహసీల్దార్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ క్వారీకి సంబంధించిన భూములు ఎవరెవరి పైన ఉన్నాయి, ఆ భూములు ఎవరివి, ఆ క్వారీకి సంబంధించిన లీజు, ఆ క్వారీ ఉన్న స్పాట్ ఎవరిపైన ఉంది అన్నీ విచారించి ఖచ్చితంగా వారి ఎవరైనా అక్రమార్కులు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ గారు మాకు హామీ ఇచ్చినారు. అతని దగ్గర నుంచి ఆయన ఎన్ని రోజులు అయింది లాక్కొని? దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం 4వ తేదీ కౌంటింగ్ అయిన తర్వాత 5వ తేదీ అప్పుడు అధికారులకు ఎందుకు చెప్పలేదు? అతను చెప్పినాడు 16వ తేదీ స్థానిక పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చిన్నాడు, ఈ మరి నా మెటీరియల్ దొంగలించుకుపోయినారు, మీరు చర్యలు తీసుకోండి అనేసి. ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మన స్థానిక పోలీసు ఇన్స్పెక్టర్ వారికి ఇచ్చారు. 16వ తేదీ కంప్లైంట్ పెట్టారు, 16 జూన్ కంప్లైంట్ పెట్టారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు, అతను స్థానికంగా కేవలం ఒక మద్దతుదారుడే. కానీ చంద్రబాబు నాయుడిని బురుడి కొట్టించి ఆయనకు కూడా ఈ స్థానిక లీజు మొత్తం నా పైన ఉంది అని చెప్పి ఆయన్ని కూడా ఏమార్చి పాపం ఈ విధంగా ఎక్కడో కొంతమంది అనుచరులను దౌర్జన్యంగా ప్రతిరోజు